హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. అది పిల్లల గురించి. అది ఏంటంటే పిల్లలు వచ్చేసి మన మాట వినరు, తల్లిదండ్రుల మాట. సో అలాంటప్పుడు ఎవరొకరు భయం చెప్తారు. అది ఫాదర్ గానీ, మదర్ కానీ ఎవరొకరు భయం చెప్తే ఇంకొకరు వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు. ఎందుకు కొడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే అలాంటప్పుడు వాళ్ళు కొట్టేవాళ్ళు, భయం చెప్పేవాళ్ళు విలన్స్ లా కనిపిస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు గుడ్ గా అనిపిస్తారు. భయం చెప్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి అది రాంగ్ అని తెలియదు. సో అదే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఏదైనా తప్పు చేసినా సరే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనే ధైర్యం అయితే వస్తూ ఉంటది. అందుకే పిల్లలకి భయం చెప్పేటప్పుడు భయం చెప్పాలి, ప్రేమ చూపించేటప్పుడు ప్రేమ చూపించాలి. కానీ భయం చెప్పేటప్పుడు ఇంకొకరు అయితే అడ్డుగా అయితే రాకూడదు. అలా అయితేనే పిల్లలకి మంచి చెడు కూడా తెలుస్తుంది. చూసి వాళ్ళు అంటారు పిల్లలు ఎందుకు అలా కొడుతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అనేసి అంటారు. కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏదైనా తప్పు చేసినా సంథింగ్ అప్పుడు తప్పు చేసినా సరే ఇదేనే పెంచడం, భయం లేకుండా పెంచారు, పెంచడం రాలేదని మనల్ని అంటారు. సో ఏది చేసినా సరే ఈ జనాలకి అయితే అనరం అయితే మానరు. అండ్ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అనేసి పిల్లల్ని మనకు భయం చెప్పకుండా ఉంటే రేపన్న రోజు వాళ్ళు చూడరు, ఏదొచ్చినా సరే మనమే పడాలి. సో మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలో మనకు తెలుసు. పిల్లలకైతే ఈ రోజుల్లో మంచి చెడు కూడా తెలియాలి. సో ఈ పాయింట్ మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో కామెంట్ అయితే చేయండి.